తీసుకున్నా కానీ మొదలు పెట్టకముందే ఏదో ఒకటా. సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. సో ఇప్పుడైతే ఇంకా మేమైతే స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. సో మా ప్రైజీని స్కూల్లో జాయిన్ చేసేసి సో అడ్మిషన్ అయితే తీసుకుని అయితే ఇంకా అడ్మిషన్ చేసేస్తాము. సో వెళ్ళి తను జాయిన్ చేసేసి అలాగే పిల్లలు స్కూల్ యూనిఫామ్లు అనమాట. సో అవి కూడా కొనుక్కోవాలి. సో వెళ్తున్నాము. సో ఇంకా ఈ 2 పనులు అయితే చేయాలి. సో వద్దంటే కూడా తన పైన మేము చూడండి, నేను కూడా వస్తానని. సో తన ఇష్టం. ఇంకా చిన్న పాప పండుకునేది లేండి, తొందర లేచే లోపల అయితే ఇంకా ప్రశస్తకి ప్రిన్స్కి యూనిఫామ్ తీసుకొని ఈమెను కూడా జాయిన్ చేసి రావాలి కదా, ఇంక పోదాం అనేసి పోతున్నాము. ఇంకా తొందర వేస్తామా, ముందుగా అడ్మిషన్ అయితే చేయండి. స్కూల్కి కావాలంటే ఒక 2 రోజులు లేట్ అయినా పర్లేదు, ఫస్ట్ అడ్మిషన్ అయితే చేయించండి అని చెప్పాడు అనమాట. సో కాబట్టి సో ఈ రోజు అయితే వెళ్ళి సో తన పేరు అయితే రాయించేస్తాము. సో అందుకోసం కావాల్సిన అన్ని తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా మేమంతా జాయిన్ చేయడానికి రెడీ అయ్యాం, కానీ ఆమె ఆన్సర్ చూడండి ఒకసారి మీరు కూడా. రేపటి నుంచి పోతావు కదా మా స్కూల్కి, నీ పేరు రాయించేస్తాం. పోతావా? ఎందుకు మరి మొన్న పోతానని అడిగింది చూడండి. స్కూల్ బావా నీకు కొత్త బ్యాగ్ కొనుక్కురావాలా? కొత్త బ్యాగ్ కొనుక్కురావాలా వద్దా? ఇట్లున్నది చూడండి, మనం కట్టుకోకుండా ముందేమో నేను పోతానంటుండే, ఈరోజు ప్రత్యేకంగా పని కట్టుకొని పోతుంటే నేను పోనంటది. పెద్ద షాక్ అనుకోవాలా. సో ఓకేనా, మొత్తానికి తను వెళ్ళకుండా మేము పంపించేస్తాం, ఫిక్స్ అయినా. నిజంగా ఇంకా చిన్న పాపను అయితే జాయిన్ చేసి రోజు మా ప్రైజ్ అమౌంట్ రెడీ చేసి నేను అన్నం తినిపించి వస్తాను. కొత్త బ్యాగ్ కూడా కొనుక్కోవాలి మా ప్రైజ్కి రోజు. ఆ కొల్లమ్మ పోవాలి కదా డాడీ. అక్కొల్లు నువ్వు ముగ్గురు ఆటోలను పోదురు, మీ నాయన మిమ్మల్ని ఫాలో చేసుకుంటే వెనక నుంచి వస్తాడు. మీకు బిస్కెట్లు కురుకుర్లు అన్ని కొనిస్తాము. మరి ఎట్లా చిన్న పాపని పంపిస్తున్నా, ఇప్పుడు పుట్టిన పాపని పంపిస్తున్నా. మర్రా నువ్వే పోవాల్సింది. ఏంద్ర ఇట్లా మాట్లాడుతుంది మళ్ళీ ఎట్ట? ఏం లేదు, పోతుంది అట్లే 2 రోజులు అలవాటు చేసి రావాలా. ఎవరన్నా తనకి ఇష్టం లేకుంటే ఇష్టం లేదని మొక్కం మీద చెప్పొస్తుంది చూడండి. పాప అట్లయితే నన్ను పోతాను, అట్లయితే రోజు నన్ను పోతాను. నాన్న మా చిన్న పాప పోతాను, నువ్వు ఇంటికాడు నువ్వు ఒక్కతే ఉండి ఇంటికాడ ఎవరుండ్రు, అక్కోళ్ళు ఎవరుండ్రు ఒక్కతే చూడగా ఇల్లు అంత తప్పగా ఉండదు చూడు. అక్కోళ్ళు వస్తేనే సందడి ఉండేది. అక్కోళ్ళు స్కూల్కి పోవాలి చూడమ్మ, ఇదైతే ఫిక్స్. పోవాలి మా ఆటోలో పోవాలా? అక్కోళ్ళ దాకా పోదామని మరి తానే రెడీ అయ్యేది బాగానే. మరి ఇట్లా అంటే ఎట్లా? అట్లే అనేది పిల్లలు ఫస్ట్ మారం చేస్తారు, మనమే రోజు అలవాటు చేస్తే అట్లే వాళ్ళకి అలవాటు అవుతుంది. సర్లే మేము పోతాం, బాయ్. రా మరి నువ్వు పోలే రోజు. మరి నీ చెప్పులు నువ్వు వేసుకుంటావు. ప్రైజ్ని అయితే అడ్మిషన్ ఫీజు అయితే కట్టొచ్చు అనమాట. ముందుగా వచ్చేసి పాస్పోర్ట్ సైజు ఫోటోలు కావాలంటే వస్తుంది. ఇల్లు కాదు, ఫోటోలు తీసేది. ప్రశస్తాన్ని ఇంకా ప్రశస్తాన్ని ప్రిన్సిల్ కూడా వస్తుంది యూనిఫామ్ కోసం. అయితే ఈ అమ్మకైతే ఇదే యూనిఫామ్, ఆమెకైతే చేంజ్ చేసినారు అనమాట. టైం అయితే రాడాడి ఫ్రెండ్స్. ఇంకా టౌన్కి అయితే వెళ్ళొచ్చామన్నమాట. సో టౌన్కి వెళ్ళేసి ఇంకా మా ప్రైజ్ ఇది అడ్మిషన్ కంప్లీట్. ఇంకా ఓకే, సో అంతా ఓకే. సో మండే నుంచి పంపించండి, వీలైతే రేపైనా పంపించండి అన్నారు. సో మండే నుంచి అయితే పంపించేద్దాం. ఇంకా రండమ్మా. సో ఇంకోటి ఏంటంటే సో ఇంకా పిల్లలకు బ్యాగులు ఇంకా ఏమేమి అలాగే యూనిఫామ్స్, సో ఇవన్నీ తీసుకున్నాము. సో అలాగే ప్రమిల్కి నాన్ వెజ్ తినాలనిపిస్తే నాన్ వెజ్ పెట్టేసి లోపల. సో ఇవన్నీ అయిపోయినాయి. సో అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 2.5 hours 3 hours అయింది, కానీ మా చిన్న పాపను వదిలేసిపోయినాం. ఏడుస్తుందో ఏమో, పాలే ఏం లేదు. ప్రమిల్ ఇక్కడ ఉందాక చాలా భయపడ్డాను. సో ఎలాగో మేనేజ్ చేశారంటే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఒకసారి చూద్దాము. ఎట్లుంది? ఏడిచిందా? గెలిపించింది ఈరోజు వాళ్ళ అమ్మని. మేము ఆడ తీసుకుంటుంటే ప్రతాప్ ఇంటికి ఫోన్ చేద్దాం ఉండని ఆగి ఫోన్ చేస్తామన్నమాట. గ్లోరీ ఉండి పండుకునేది అన్న తర్వాత మరి బ్యాగ్స్ కాటి పోతామన్నమాట చిన్న పాపలకి. ఇంకా అన్నీ ఒకసారి చూపిస్తాం రా గ్లోరీ. చూపిద్దిలే, కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఊరికి ఎందుకు టెన్షన్ పడతాం. చిన్నాడే రాడాడి, అమ్మ వచ్చింది రామా. పాపం పాలు లేకుండా ఉపాసం ఉన్నది. ఓకే దా రాడాడి లే. ఏ విమానమా సౌండ్ అనుకుంటూ తిరుగుతున్నవే? ఉంది, తొందరలోనే ఉంది, ఏం భయపడకమ్మా. అడమ్మా ఏమో గుర్తొచ్చింది మొత్తానికి.
బ్యాగులు యూనిఫామ్ లో ఇంకా మీ నాన్న ఇంకా మంచి బ్యాగులు పెద్ద బ్యాగులు తెస్తాడమ్మా, ఎందుకు టెన్షన్ పడతావు? నువ్వు కూడా వెళ్దులే. అక్క దగ్గరికి వేచి ఏమేమి చేసినావు? అక్క క్యారేజీ తిన్నావా? ఏమేమి తిన్నావు? వాళ్ళకి కట్టించిన క్యారేజీలో నువ్వు కూడా వెళ్ళి తిన్నావు కదరా. అయిరాక హాయ్ చెప్తా. అయిరా హాయ్ చెప్పు. బాగున్నారా అందరూ? తిక్కమ్మ రంలా. అవును, పిల్లలు కూడా యూనిఫామ్ చేంజ్ చేసాడు, మర్చిపోయినావు కూడాను. సో అవి త్వరలోనే వస్తాయండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ప్రశస్తకు సేమే. నర్సరీ వాళ్ళకి ఎల్కేజీ వాళ్ళకి చేంజ్. మేమేమనుకుంటుంది ప్రశస్తకి ప్రిన్సి కోటే తీసుకుందాము, ఈమె ఇంకా నర్సరీ కదా కలర్ డ్రెస్ వేద్దాంలే అని చెప్పి ప్రతాప్. అటు పోయిన తర్వాత సార్ అడిగిందేమో అన్ని అమ్మకే. ఈ అమ్మకి ఫ్రెండ్ వైట్ అండ్ వైట్ యూనిఫామ్లు 2 3 జతలు బట్టలు టై బెల్ట్. ప్రైజ్ ఇక్కడ ఎవరు చెప్పు? ప్రైజ్ ఇక్కడ నేను చూస్తా ఉన్నాండి. ప్రైజ్ ఇక్కడ ఎవరు చెప్పించు. ఇక్కడ ఇది ఎవరు? ఇక్కడ నువ్వేనా? ఇదిగోండి, స్కూల్లో జాయిన్ చేయడానికి పాస్ ఫోటోస్ కావాలంటే ఇంకా పాస్ ఫోటోస్ తీసుకుని అయితే వచ్చామన్నమాట. ఐరక్ ఏడు ఉంటుంది, నువ్వు ఉంటావు నీ ఫోటోలో. స్కూల్ జాయిన్ చేసేటప్పుడు ఇంకా పిల్లలకి బ్యాగులు ఇంకా అయితే తీసుకొచ్చాం ఫ్రెండ్స్. ఇంకా సరేలే, ఓపెన్ చేసి. బొమ్మ తీసి పడిపోయిందా? బిస్కెట్ ప్యాకెట్ దీంట్లోనే వేసింటి మమ్మల్ని. నువ్వే తీసుకుంటావు కదరా బైక్ పైన, తీసుకోమ్మా. తీది బ్యాగులు తీవ టైం అవుతుంది. వాడికి అడ్మిషన్ ఫీజు కూడా కట్టించుకునే మనం అది కట్టకపోతే కదా మాట్లాడేది. ఇంకా ఆ సార్ కూడా పోయి అక్కడే తీసుకొచ్చిండు అనమాట ప్రశస్తకి ప్రిన్సీకి. ఇంకా ఈసారి ప్రశస్తకి ప్రైజమ్మకి ప్రిన్సీకి ఇంకా అవే వేరేవి అనమాట యూనిఫామ్లు. ఈ ప్రశస్తకి కూడా తోడుకొని పోయి వాళ్ళని కొలుసు పెట్టుకొని తీసుకొని వస్తుంది. ఇంకా ఇవన్నీ పండ్లు అంటే పోయిన తర్వాత ఒక వైట్ కలర్ యూనిఫామ్స్ అనమాట. తీయదులే ఏమో పెడదాం అన్ని ఇట్లా స్కూల్కి పంపించే రోజు రెడీ చేసి వేద్దులే. అంతేనా? వద్దు కాదు. ఇవి ప్రైజమ్ వైట్ అండ్ వైట్ యూనిఫామ్ 2 జతలు మళ్ళీ అంటే స్కూల్లో ఇస్తారు. స్కూల్లో ఇస్తారంట, అక్కడికే తెప్పిస్తారంటే అంత అమౌంట్ అనమాట. యూనిఫామ్కి 4 జతలు యూనిఫామ్లు, బుక్స్ ఫీజు, అడ్మిషన్ ఫీజు అన్నీ కట్టేసి వచ్చినాం. స్కూల్కి వెళ్ళాలంటుంది. లోపల ఈ ప్రైజకి ఇది లంగా, ఇది పైన అండి. బాగుండాలి. ఈ అమ్మ నర్సరీ క్లాస్ అయింది. ఇది ఇది ప్రిన్స్ అని తీసుకున్నచ్చు ప్రశస్తన్ 2 ఒకటే ఉన్నాయి కదా. 3 బ్యాగులు 2 జతలు యూనిఫామ్లు తెస్తామన్నమాట. ఇంకా 4 జతలు యూనిఫామ్కి అమౌంట్ పే చేసి అయితే వస్తుంది. ప్రిన్స్ ప్రైజమ్ అడ్మిషన్ కూడా అయిపోయాయి అనమాట. దండి వస్తున్నారు ఇంకా అడ్మిషన్ లాస్ట్. ఇంకా అనే చెప్పిన దానికి ఈరోజు పోయి కట్టికాసి ఇంకా పాపను అయితే జాయిన్ చేసింది. రేపు నుంచి పంపిస్తారా లేకుంటే సోమవారం నుంచి పంపిస్తారా అంటాను అనమాట. ఏమో శుక్రవారం సెలవు ఉన్నదంటే క్లోజ్ స్కూల్. మరి రేపు ఒకనాడు వచ్చి మరి శుక్రవారం లేకుండా ఏమిలే ఇంకా సోమవారం నుంచి పంపించండి అని. సరే సార్ అని చెప్తాము. ఇంకా సో ఫ్రెండ్స్ ఇంకా వెళ్ళేసి ఇవన్నీ తెచ్చాము. చూడండి ఇంత పరిస్థితి అంటే ఇదంతా మేనేజ్ చేసుకుని అయితే వచ్చేసినాము. సో వెళ్ళిన పని అయితే హ్యాపీగా జరిగిపోయింది, చాలా హ్యాపీ. అంతే చెక్ చేసిన జిప్లు చెక్ చేసి సాయంత్రం వచ్చినాక వాళ్ళు ఆ బుక్స్ అన్ని దీంట్లోకి షిఫ్ట్ చేసుకోమను. ప్రిన్సిపల్ కూడా బుక్స్ ఇస్తారంటే ఈరోజు. ప్రశస్తకి ఇచ్చినారు కదా ఆల్రెడీ. ప్రశస్తకి ఇచ్చారా?
ప్రిన్స్ మేము పోయి చూసి నేను వాళ్ళ హెచ్ఎం దగ్గర ఉంటే వెనక నుంచి వచ్చి నాన్న బుక్లు ఇవ్వలేదు, బుక్లు ఇవ్వమని చెప్పంటుంది. ఇస్తారులే అమ్మ, ఈ రోజు ఇస్తారు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్లాస్కి ఇస్తారులే పాప అంటే. సో అప్పుడు హ్యాపీగా వెళ్ళింది. ఎంత బాగా రాస్తుంది కదా ఈ హాలిడేస్ లో, అన్ని మర్చిపోయిందని చూడండి. ఏం కాదు, అన్ని మర్చిపోయింది చూడండి. మీ ప్రశస్త ఎంత యాక్టివ్ చెప్తుండట్లేదు, అన్ని మర్చిపోయింది అక్క. ఇంకా 2 రోజులు బాగా ట్రైనింగ్ చేస్తాం మా పాపకి. మీరే ఫస్ట్ క్లాస్ ఏమని చెప్తున్నారు కదా, ఫస్ట్ అన్ని నేర్చుకోవాలి కదా పాప, బేసిక్స్ అన్ని నేర్చుకుంటే ఆ పాపని ఫస్ట్ క్లాస్ లో స్టార్ట్ చేస్తాము. ఆ పాప ఇంకా కొన్ని మర్చిపోయిందని చెప్పింది అనమాట. సర్లే మేడం అట్లే కానీ లేకపోతే అని నేను ప్రతాప్ మాట్లాడొస్తాను. ఇంకా పిల్లలకి అన్నం తినిపించి గవర్నమెంట్ బడిలోన వాళ్ళు ఆ పాప అప్పుడు ఏజ్ని బట్టి అయితే చేస్తామని చెప్పాడు. హాయ్ అండి అందరికి. ఇంకా నైట్ అయితే అయిందనమాట. ఇంకా ప్రమిళదని అయితే చికెన్ చిన్న పీసులుగా కట్ చేసింది అనమాట. వచ్చేటప్పుడు ఏమన్నా తిందామంటే బయట ఏం తినేది వద్దులే, చికెన్ తీసుకొని నైట్ చేస్తానని చెప్పిందంట అన్నకి. ఇవన్నీ వదిలే కట్ చేసి ఇచ్చింది అనమాట. నేను తాలింపు కూడా వేస్తాను. ఇంకొక పక్క ఒక 2 గ్లాసులంతా అయితే అన్నం వండింది అనమాట. దాంట్లో కాంబినేషన్ చపాతి చేద్దామంటే అమ్మ పిండి తీసుకురావడానికి బయట పోయింది. ఈరోజు ఎన్ని పనులు ముగించుకొని వచ్చారు చూడండి ప్రమిళదిన వాళ్ళు టౌన్కి వెళ్ళి. లేస్తామారు ఇక్కడ నాకు అట్లా క్వాంటిటీ అర్థం కాదు. యూనిఫామ్స్, పిల్లల ఫీజులు, ప్రైజ్ జాయిన్ స్కూల్కి. ఇంకా ఏమమ్మా నీ కూతుర్లు బయట వాళ్ళ అక్క చెల్లెళ్ళు అంటే ప్రశస్త ప్రిన్సి మీద పండుకొని ఇక ఆట ఆడుతున్నారు అనమాట. బయట ఉన్నారు చూడండి. వర్షం చినుకులు పడే సాయంత్రము, అసలు గాలి గాలి కాదు. ఏ ప్రశస్త ప్రిన్సి సైలెంట్గా ఆడుకోండి. ఉంది మరి సంగ ఊకే ఆడుకునండి. గాలిగా దండిగా ఉండదు చూడండి. కుషిటి అని అడిగి కుషిటి పెట్టుకున్నట్లా అన్ని ఆడుకుంటున్నారు. గాలి బాగుండదు గ్లోరు, బయటే ఉండాలనిపిస్తుంది, అంత బాగుండదు. ఇంకా కరెంట్ తీస్తారు వదిన, అదొక ప్రాబ్లం మనకి. కరెంటు ఇంకా గాలి ఎక్కువైతే కరెంట్ దోమే కూర్చుంటే వర్షం వస్తుంది, ఇంట్లోకి వస్తే వర్షం తగ్గుతుంది. వర్షం తగ్గేది కూడా అంత తిక్కైపోతా. చపాతి ఒకటి అయిపోతే మనకి ఏం ప్రాబ్లం లేదు. వస్తుంటే వాళ్ళు తీసుకొని వచ్చేది వేరు కదా, వస్తే నీళ్ళు పిండి వస్తానంటాయి కదా. ఆరోపిన్ని పడగవచ్చు. ఆడుకున్నాండి ఒకతాను కూర్చోండి, మొబ్బుకి అక్కడికి ఉరుకులాడద్దండి అని అడుగుతున్నారు. ఈరోజు అనుకోకుండా నాన్ వెజ్ వచ్చింది ఇంట్లోకి. ఏమన్నా తింటావా ప్రేమలా తిను మరా అంటే ఏమొద్దులే, ఇంకా ఇంటి దగ్గరికి పోయిన తర్వాత ఇంక చికెన్ తీసుకుందాం అందరు తింటాం కదా అంటే సర్లే అనుక సరే. వాళ్ళ మేడం వాళ్ళు, ప్రిన్సిపల్ మేడం వాళ్ళు ఎందుకు వచ్చినావు ప్రేమలో ఆక నువ్వు, నేను చెప్తుంటే కదా సార్కి అని అన్నారట. లేదులేని మేడం ఆ పాప నేను వస్తే కొంచెం ధైర్యం ఉంటుంది స్కూల్ దగ్గరికి, నువ్వు రామా అని అంటాడు, అందుకనే వచ్చాను అంట. చిన్న పాప పేరు ఏం పేరు పెట్టినారా అని అడుగుతారట ప్రశ్న. చిన్న పాప పేరు 3 నెలల్లో పెట్టియాలని అనుకుంటున్నాము. అంటే ఇంటికాడ ప్రేయర్ పెట్టించుకొని పెట్టాలన్నమాట. ప్రేయర్ పెట్టించుకొని పెడదాం అనుకున్నాము. మాటల్లోనే వచ్చాము ఈ అన్న. కలుసుకోవడం వాళ్ళకి ఎప్పుడన్నా కానీ తలుచుకుంటే కలుస్తారు. అట్లుంటే 100 ఏళ్ళు ఆయుష్ అంటారంట. గాలి బాగా ఇస్తుంది, కిటికీలన్నీ తెస్తే వేడంతా తగ్గుతుంది. ఇంకా పిండి కొబ్బరి అనమాట, ఇంకా అల్లము కొత్తిమీర కొబ్బరి అవన్నీ మిక్స్ పట్టి వేద్దాం. కరెంటు పోతుంది గవర్నమెంట్ కొత్తిమీర చేస్తాను. కొంచెము ఎక్కువ అంటే ఎక్కువ చారులాగా చేస్తే కొత్తిమీర అవన్నీ వేస్తే బాగుంటుంది అనమాట, లేకపోతే ఇంక అవ్వదు అందరికి. వాటికైనా కేజీన్నర సరిపోతుంది. ఎక్కువ గ్రేవీ టైప్ చేస్తే బాగుండదు అనమాట. కొంచెం చారులాగా చేస్తే పిల్లలు ఉన్నారు కదా. వేయలేమ్మ ఏమంటారు లైటా వాకిలు వేయాలమ్మ అంటే వేయలేమ్మ. ఇంకా చికెన్ అయితే మగ్గుతుంది అనమాట ఉప్పు పసుపులో. దానికి ఇందాక చెప్పింది కదా ప్రేమలోనే ఎల్లిపాయలు కొబ్బరి వెల్లుల్లి, ఇంకా లైట్గా ధనియాల పొడి ఉంది. ఆల్రెడీ ధనియాల పొడి ఇది ఒకటి ఎప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి. సరుకులు అంతా అయిపోయాయి చూడండి ఖాళీ. ఇంకా రేపు పొద్దున్న అయితే పోయి తెచ్చుకోవాలన్నమాట. అవి ఉంటేనే ఇంట్లోన కిచెన్లో చాలు ఏదో ఒకటి చేసుకుంటాం పొద్దున్న చేసి.
ఇంకా 3 కేజీలు తెచ్చింది కదని అంగన్వాడీలో 1 కేజీ బ్యాళ్ళు 4 కేజీలు బ్యాళ్ళు అయిపోతాయి చూడండి నెల వచ్చేసరికి. నీ బిడ్డలు వేస్తుందేమో పోతాలేలో బిడ్డకి. ఇంకా దీంట్లోకి వాటర్ యాడ్ చేయలేదన్నమాట. జస్ట్ కారం ఉప్పు మసాలాలో బాగా మగ్గుతుంది. చూడగానే వాటర్ సరిపోతాయా? సరిపోతావులే గ్లోరీ, సరిపోతాయి. వాటర్ దగ్గర ఒక్కటి కొంచెం కన్ఫ్యూజ్ అవుతాను అనమాట. ఎక్కువ వేస్తే పిండి కలుపుతుంది చూడండి. తొందర కలిపితే గ్లోరీ నేను తొందర తిక్కేస్తాను. నేను పిండి ఒకటి బాగా అంటే కలిపియాల వదినకి ఏమంటది అగ్గిపెట్టి నిండి తీయాలి కదా, ఉత్తు ఇచ్చామంట. అయ్యారామా ప్రశస్త ప్రిన్స్ అయితే హోంవర్క్ రాసుకుండ్రి. 7 తక్కువ పెట్టుకోనండి. చిన్న పాప పండుకుని లేదు, లేచింది. ఈమె ఆడిపిస్తుంది. పాట పాడే ప్రైజ్. రామో రామో చిన్న పాప పాట పాడు. నువ్వు నీ దురా పోయమ్మ అంట చూడండి. చిన్న పాప, ఓ చిన్న పాప, ఓ చిన్న పాప, ఓం చూచావులే, ఓం చూచావు. గ్లోర్ అయితే పిండి కలుపుతుంది చూడండి. ఇంకా చికెన్ ఎంత బాగా కలిపిస్తే అంత అన్ని చపాతీలు తిక్కేస్తుంది. అసలు తెలుసా నేను ఇంకా చపాతీ కాలుతుంటది తిక్కి లేగలరమ్మ కాల్సా అని అంటుంటది అనమాట. అంటే బాగా ఫాస్ట్గా తిక్కేస్తుంది. అంటే ప్రమోదన మామూలుగా ఇంతకుముందు బెంగళూరులో ఉండేటప్పుడు ప్రమోదన వాళ్ళ అక్క ఈమె కేజీ చపాతీలు మాట్లాడుకుంటే దిక్కేస్తున్నాడు ఇటు ప్రమోదనే దండికి దిక్కుతుంటి. అందుకనే గ్లోరం పిండి కలిపితే నేను ఇంకా బాగా కలుపుతుంది కదా, అదనైతే నేను బాగా పిండి ఒకటి కలిపి పెట్టాలా ఫాస్ట్ దిక్కేస్తుంటది. ఇంకా ఏమి ఇన్సఫ్ దగ్గర మాటలు చెప్పి నా చిన్న బిడ్డ ఏడుస్తుంది చూడు. అట్లనే పిల్లలు పోలేమి. ఏం ప్రశస్త గట్టిగా అందరికి గుడ్ ఈవినింగ్. ఇంకా మేము స్కూల్ పోయి వచ్చినాము. ఇంకా హోంవర్క్ రాసుకునేది మా అమ్మ పువ్వు వేస్తే తిని ఇంకా అట్లనే తిని ఇంకా అక్కడ చూడండి టీవీ చిక్కు బంటి చూస్తున్నారు. మా అత్తేమో అక్కడ చపాతీ చేస్తుంది. మేము ఇంకా ఊకునే కూర్చున్నాము. అల్లరి చేయకూడదు. మీరు గట్టిగా అరిస్తే చిన్న పాప భయపడుతుంది. ప్రిన్సీ, మా ప్రిన్సీ ఎందుకు ఏడుస్తుంది అంటే తనకి ఈరోజు బుక్స్ ఇవ్వలేదంట. ఈరోజు కూడా ఇచ్చలేరా ప్రిన్సీ? రేపు ఇస్తారులే, ఖచ్చితంగా ఇస్తారులే. నువ్వు బాగా హోంవర్క్ రాస్తే కదా నీకు ఇచ్చేది. నువ్వు కూడా బాగా రాసుకున్నాడు వచ్చిన ఎంబడే. నువ్వు అన్నీ మర్చిపోయిందంటే చూడు. ప్రశస్త హాలిడేస్లో అన్నీ మర్చిపోయిందని వాళ్ళ మేడం కంప్లైంట్ చేసింది ఈరోజు నేను పోతే. అక్క మీ పాప అన్నీ మర్చిపోయింది ఈ హాలిడేస్లోనా, మళ్ళీ రాసిస్తే గుర్తు కూడా పట్టట్లేదు, అంత మర్చిపోయింది చూడండి. అంటే హాలిడేస్లోనే అసలు పలక బలపం పట్టిందే లేదు కదా, ఎట్లా గుర్తు వస్తుంది చెప్పు? రోజు వచ్చిందేమో హోంవర్క్ రాసుకున్న వాళ్ళ ఆడు కూడా అన్నీ గుర్తు చేసుకొని చెప్పాలా. చికెన్ అయితే చికెన్ చేస్తుండదు. చికెన్ ఉడుకుతుంది. చపాతి ఒక్కటే ఉండదు, చపాతి చేస్తాం. నువ్వు తినద్దులే, మేము తింటాం అంతే. మరి ఫస్ట్ వాళ్ళమంటారు, తర్వాత తింటారు. మీరే మీలాగే గొడవ పడతారు చీకు బంటే. ఎవరోలే బిట్టు సాకులు చీకు బంటి. నీ బిడ్డ ఏం నా వంటకి తగ్గుతుందమ్మా? ఆటకు వస్తుందమ్మా, బెడ్రూమ్లోకి వస్తుంది. ఏం మాడిపోలేదే? ఏం మాడిపోలేదు కానీ మంచి స్మెల్ వస్తుంది అనమాట. స్మెల్ వస్తుందనండి బెడ్రూమ్ లోకి వస్తుంది అంటే మాడిపోయిందా లేకపోతే నాకు అర్థం కావాలి చిన్న పాప. కూర్చోపండిలేమే పాప, మా పాపను పట్టుకొని అడిగిస్తాలే. ఎంత బాగా చేస్తారు పాప. ఇంకా తిందాం రా ఫ్రెండ్స్. మా పిల్లలకైతే ఫస్ట్ తినిపిస్తాను. ఈరోజు కొంచెం లేట్ అయింది. గుడి నిండా గుడి గంట సీరియల్ వచ్చేటప్పుడు అయితే మా ప్రసవం తిని పడుకునే వాళ్ళం అనమాట. ఈరోజు లేట్ అయింది అనమాట. ఇంకా వాళ్ళిద్దరికి తినిపించేసాను. ఈ అమ్మ ఒకటి తినదుగా, ఆడుకుంటా ఇట్లా చేసుకుని తింటారు. స్కూల్లో కూడా అందరు తింటారు, తినరు. దిక్కులు చూసుకుంటూ ఉంటుందంట మనోళ్ళని. ఇక్కడ చూడు డాడీ. ఇంకా మా అమ్మ కలిసి చికెన్ చపాతి అన్నం అయితే చేసినారు. ఈరోజు కొంచెం లేట్ అయిందనమాట. తిందాం రండి ఫ్రెండ్స్ అన్న.
అప్పటికే గుండె నుండి గుడి గంట వచ్చేలో తిని పడుకునేది. ఈరోజు కొంచెం లేట్ అయింది. తిందాం రండి అని పిలిచాల. తిందాం రండి. ఆ వర్షం వచ్చినందుకు ఈ కట్టలు ఇవన్నీ ఈడ పెట్టినాను అనమాట. మాకు ఇంకెక్కడ ప్లేస్ లేదు, ఇక్కడే వాకిలేనికి ఒక సంచి నిండి పెట్టామా, ఇంక బర్త్ మీద పెట్టామన్నమాట. లేట్ అయింది. ప్రతాప్ అయితే ఇంక ఫోన్ మాట్లాడుకుంటున్నాడు అనమాట. బాగా మంచిగా గాలి వస్తుంది బయట, అందుకనేసే ప్రశాంతంగా మాకు కూడా ఇక్కడే ఎక్కువసేపు ఉంటుంది. ఇంకా మొత్తానికైతే మా ఇంట్లో చికెన్, చపాతి, అన్నం అయితే చేసామా. ఫస్ట్ పిల్లలు తిన్న తర్వాత నేను, మా అవ్వ, మా మామ తిన్న తర్వాత నేను, గ్లోరీ, మా మామ, గ్లోరీ, మా అత్త ఒకసారి తింటాము. మా అవ్వ, మా మామ ఒకసారి తింటారు. మా మామ పైన వేయడం ఇది పైనకి చల్లగా గాలి సెత్తదమ్మని నేను తర్వాతకి వస్తాను అని చెప్పాడే. పిలిస్తే మామా ఓ మామా నేను పోయి పిలుచుకొస్తాను వాళ్ళని. నాన్నని పిలుచుకోవడానికి అయితే పైకి పోతున్నాను అనమాట. తినడానికి టైం అయింది కదా. నానా ఇడిగే వేసుకోద్దునా? అదే మళ్ళీ అడి దిగుతా కూడా మా అబ్బాయి కదా, ఇడిగే వేసుకొస్తాలే. వచ్చే పని ఉంటుంది, ఇది ఫోన్ ఉండదు కాబట్టి వెళ్తారా? దానికి టార్చ్ చేస్తలే నేను ఆ ఫోన్కి. తిందులే, చాలా బాధ అనిపిస్తుంది నాకైతే. నాన్నకైతే వదిలేస్తుంది అనమాట. ఇంకా ప్రాసెస్ వాళ్ళు తిండ్రి, వాళ్ళు బెడ్షీట్లు వేస్తే వాళ్ళు పండుకుంటారు. వేసిన తర్వాత ఆ వద్దు వేసిస్తే తింటారు. 9 అయింది టైం ఇప్పుడైతే. తిందాం రండి ఫ్రెండ్స్. అందరూ మన వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉంటారు అందరూ తిన్నారండి. అన్నము రట్టి తెచ్చింది, అందరు కలిసి తిందాం రండి. వాళ్ళందరినీ పిలుస్తున్నాం. మనీ ఫ్యామిలీ మెంబర్స్ అందరిని ఇన్వైట్ చేస్తున్నాడు చూడండి మా నాన్న. తినలేనా? తిన. ఉల్లిగడ్డలు రే రేమ్లా, ఉల్లిగడ్డలు ఉన్నాయా? లేవు, కొన్ని ఉండవి. అందుకని ఒక 50 రూపాయలు తీసుకుంటున్నా మా అమ్మ. తీసుకునేలా మరి అలాగట్లే వేసుకున్నాను. ఉల్లిగడ్డ 103 కేజీలు 103 కేజీలు ఉల్లిగడ్డ 103 కేజీలు 103 కేజీలు రావాలమ్మా రావాలక. ఉల్లిగడ్డ 103 కేజీలు 103 కేజీలు 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 రావాలమ్మా రావాలక. 103 కేజీలు 103 కేజీలు ఉల్లిగడ్డ 103 కేజీలు 103 కేజీలు రావాలమ్మా రావాలక. ఉల్లిగడ్డ 103 కేజీలు 103 కేజీలు ఉల్లిగడ్డ 103 కేజీలు. మా అత్త అయితే ఉల్లిగడ్డలు వేసుకొచ్చింది. బాగుండవా ఉల్లిగడ్డలు? అదే కదా. 2 కేజీలు తక్కువ అంటాడు. గడ్డలు బాగుంటాయి, లాగుండవు, బాగుండవు గడ్డలు. 3 కేజీలు టైం అవుతారా? టైం అయింది. పప్పు రాసి కాలం పెట్టి కాయలు పెట్టుకున్నాను. ఇదట కొంచెం 7:20 టైం. రెడీ అయ్యారులే ప్రసెస్. అన్ని ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా, ఎందుకు బాగుంటాయా? ఆరేసుకుంటే బాగుంటుంది, ఉన్నప్పుడే తీసుకోవాలి. ఎందుకంటే ఏ కాయగూర చేసినా కొన్ని ఉల్లిగడ్డలు ఎక్కువ వేసేనే చేసుకుంటాం అనమాట. ఉల్లిగడ్డలు కానీ టమాటాలు కానీ ఎక్కువ వేసి చేసుకుంటాం కాబట్టి తొందర అయిపోతాం మా ఇంట్లో. అందుకనేసే ఉన్నాగానే తీసి పెట్టుకుంటాం. ఇంకోటి 2 ఎందుకు పోలో ఫ్రెండ్కి అన్నట్టు. ఇంకా ఎప్పుడన్నా లేనప్పుడు పోతాంలేండి, కానీ ఉన్నప్పుడు తీసుకునేది మేలు కదా. వచ్చినారు మన ఇంటి దగ్గరికి అని తీసుకుంటున్నాం. ప్రిన్సీ ఏది ఫేస్ చూపి ఒకసారి. ఓకే ప్రైజ్, నువ్వు ఎప్పటి నుంచి స్కూల్కి చెప్తావా మరి టైం? నాకు ప్రజెస్తా రెడీనా? పాప నేను ఎత్తుకుంటాలే. ప్రేమ్లా ఏడుస్తుందమ్మా. అట్లే ఇంకా ఏడున్నాయి కొత్త బ్యాగులు చెప్పు. అస్సలు లేవు. ప్రైజ్ మూకుండదనమాట.
బ్యాగులు తెచ్చాడా నాయన అమ్మ అని వచ్చే చెప్పింది. వరకు మీకు సర్ప్రైజ్ అయిపోతుంది. అవునులేనా? అంటే కొనుక్కునేటప్పుడు తను ఉంది కదా అరే ఇది ప్రైజ్ ఇది. ఇది నీది చిన్నది. అని చెప్పి నాకు చెప్పు. నాయన చూపి మీ పాత బ్యాగ్ తీసుకురా పడినా తగిలించుకున్నా. బాగుందా? రెండు సేమ్ ఎట్లా చేస్తాం ఇది. ప్రసక్తది ప్రిన్సెస్ సేమ్ కలర్ లోటే చేంజ్ ఏ కలర్ ఎవరికి వెళ్ళి చూడండి. చూడండి కలర్ ఇది నచ్చేది కదా ప్రసక్త. ప్రిన్సినికి యాద కావాలి కలర్. ప్రిన్స్ అక్కకి అదే ఉంది ప్రిన్స్ అక్క అది సూపర్. నాకు అది ఇష్టపడి నీకు ఆ కలర్ షేక్ చేసింది. ఏం కాదు రెండు ఒకటే ఇది సైజ్ కూడా అన్నీ బాగుంది కలర్. కలర్. ఏ నీకు బ్యాగ్ కావాలా చిన్న పాప? మ్మ్. ఇంకొక బ్యాగ్ చిన్న పాపకో బ్యాగు, పెద్ద పాపకో బ్యాగు, పుట్టిన పాపకో బ్యాగు. ఫస్ట్ తర్వాత నేను వస్తానంటది పాప. ప్రిన్సిని పాతది తీసుకురా పట్టి దీంట్లో పెట్టిస్తాను. షిఫ్ట్ చేసుకోండి మా దీంట్లోకి అన్ని ఆ బుక్స్ అన్ని దీంట్లో పెట్టేసుకోండి. ఇస్తారంటే ప్రిన్స్. ప్రిన్సీ ప్రిన్సిని కొత్త బుక్స్ కొత్త బ్యాగ్ బాగుంటుంది. దాంట్లో పెట్టుకుంటారు బుక్స్ అన్ని. ప్రైజీ లోపల ఏమి ఉండదు నాన్న. ఓ ప్రిన్సీ ఈరోజు కొత్త బుక్ కలిస్తే దాంట్లో పెట్టుకొని వచ్చేసి బుక్స్ అన్ని. పెన్సిల్ అన్నీ ఇది రాసుకొని. బాక్సులు కూడా తెస్తాను కమ్మ బాక్సులు. ఆ యొక్క ప్రిన్స్ అక్క మామూలు బాక్సులు కూడా అనిపించేది. దాంట్లో పెన్సిల్ అవన్నీ వచ్చాయి. ఓకే ఇప్పుడు కానీ బాగుందిలే డాడీ, బాగుంది సూపర్ డాడీ. వావ్. ప్రైజ్ యొక్క స్లేటు స్లేట్ అక్కడ ఉన్నది కూర్చున్నది బ్యాగ్. ప్రశస్త బ్యాగ్లోకి అయితే ఇవన్నీ పెడతాను. జిప్పు అట్లా అనుకోకూడదు మా నిన్నే చెక్ చేసి తీసుకొచ్చామే. మరి సంగు పెట్టుకున్నలా పోతే బాగుండదు. జిబ్బులు పోయిన దానికి ఇప్పుడు కొత్త బ్యాగులు కొన్నట్లు తెలుసా? బ్యాగులు బాగున్నాయి. బ్యాగ్ వచ్చిన బ్యాగ్ లక్కుండు. శివ బ్యాగ్ లక్కే ఉన్నది. శివ ఈ జిప్పుకి ఎల్లో కలర్. ఫస్ట్ జిప్లో ఈ నోట్స్లు అన్నీ పెడతాను నేను. పెద్ద బ్యాగులు కిందకి వేలాడితే వెనక, అందుకనే కొంచెం మీడియంలో టైట్గా ఉండేవి తెచ్చేసినాం అనమాట. చిన్నవే కొత్తవా. ఏమి ఏమి ఎల్కేజీ యూకేజీకి ఇన్ని బుక్స్ చూడండి. నీకు బ్యాగ్ బాగా నీకు సర్దుకోదు. స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు మన సంగతి బుక్స్ గా అప్పుడు నట్టాలంటే వేసియండి. వేస్తలే కొనుక్కొని రావాలి సపరేట్ అది. కొనుక్కొచ్చి వేసియాల. ఏమి ఎట్లు దీన్ని కొట్టుకుని నేను సంవత్సరము అన్ని పేపర్లలో పోయిండే. మన సంగ పెట్టుకున్నాను కా స్లేటు న్యూ స్లేట్ ఉన్నది ఆడ పెట్టేది అమ్మ రాసుకొని ఎవరు ప్రైజ్ అమ్మ. ప్రైజ్ ఈడు ఉండదు కదా అమ్మ స్లేట్ గా. ప్రశస్త బాగుంది. అవి పైకి ఉండలేను కొంచెం ఫుల్ కొంచెం టైటే పెట్టండి. మరి పూర్తి కిందకుంటే తగిలించుకో. ఆటో దగ్గర నుంచి ఇంటికి మోసుకొచ్చేలా పప్ప భుజాలు నస్తాయి మార్చుకుంది. ఆ బ్యాగ్ చిన్నగా. నా యూనిఫామ్ కూడా పాత పడింది అనమాట ప్రశస్తది. అందుకే నిన్న వెళ్ళైతే సో కొత్త యూనిఫామ్ అయితే తీసుకొచ్చేసాం. సరిపోతుంది ఏమైనా పైకి ఉన్నా తిరుగు చూడు పాప కిందకి ఏమంటే సరిపోతుందిలే. కరెక్ట్ ఉంది కరెక్ట్ ఉంది కరెక్ట్ ఉంది సూపర్. ఏమీ లేదు కదా. బాగుంది కదా. రా ప్రిన్స్ అమ్మ, నీళ్ళు పెట్టేసి. ప్రిన్స్ పెట్టించుకో. ప్రిన్స్ ఇది అయిపోయిన తర్వాత ప్రైజ్కి కూడా పలక పెట్టండి, కొత్త పలక కొత్త బ్యాగ్లో. జిప్పులు నిదానం ఏబి దిద్దుతుంది అనమాట రోజు. నైన్ చూపినాయన ఓకే చెప్పు. ఏబి చెప్పు డాడీ. యాది ఏ B, C, D, F, G, H, Y, Z, K. కీ రైట్ సూపర్ కీ. ఆ స్లేట్ అక్కడ పెట్టిపో, బ్యాగ్లో పెట్టిపో. స్లేట్ గిట్ల పెడదాం. ల్యాండ్ టైం అయింది, ల్యాండ్ చక్కని ఎక్స్పోర్ట్ చేయాలి. అక్కడ ఇక్కడ అక్కడ ప్రిన్సీ నిదానం తీసుకొచ్చి జిప్పు నువ్వు ఎట్లా అంటే ఎట్లా తీసుకోవద్దు. నీకేం లేదు ఇంకా స్లేట్ ఒకటేనా? మళ్ళీ ఈ రోజు ఇస్తారు బుక్స్ అన్నీ. బాగా రాయి ప్రిన్సే. పాట పార్ణం ఏం చేసినా తినిపోయిన ప్రేమల పిల్లలకి స్లేట్ పెన్సిల్ ఏం లేదు. చెయ్యనొద్దా దిగ్గు అంతే. ఓకేనా తిరుగు. పెన్సిల్ రెడ్ కలర్ డ్రెస్, రెడ్ కలర్ బ్యాగ్ సూపర్. రెడ్ కలర్ పాస్పోర్ట్. బాగుంటుంది ప్రైజ్. నిదానం ఏ జిప్పులు జిప్పులు పోతే జిప్పులు బాగున్నప్పుడే అట్లే పెట్టుకున్నా. ఆడ అవ్వకు చూపి ప్రైజ్ నువ్వు తర్వాత చూపుతున్నాడు. మీరు అన్నం తినండి ప్రశస్త. ఆమె అంటే ఇంటికాడ ఉంటుంది. ప్రైజ్ని ఈ రోజే పంపిద్దాం అనుకుంటుంది. మరి రేపు సెలవు ఉంది కదా, మరి ఒక రోజు వచ్చి ఒకటేసారి మండే నుంచి కంటిన్యూ చేద్దాం. మండే రోజు నుంచి చంపేయండి అని ప్రిన్సిపల్ చెప్తున్నాడు అనమాట. సర్లే సార్ అని చెప్పినాము. ఎక్కడ ప్రిన్సీ తినిపించేసాను ప్రేమలు అన్నము.
సూపర్ లేని ఇంకా ఓకే. మరి ఈరోజు బుక్కలు ఇస్తారు. పదండి. చెప్తువా ఏమని రోజు ఇదొక తంతు, రేటప్పుడల్లా ఏడుపులు. రద్దిగో లేలే ముఖం అట్లా తడిసిపోయి వాటర్తో ఇప్పుడు టైం అవుతుంది. గ్లోరీకి ఇదంటే ఇట్లా కడిగి మరి అడిగిపోతాం కొబ్బరి నుండి అప్పుదే ఇంత రేట్ ఉంటాయా ఇవి? మరి ఎంత ఉండొచ్చు చెప్పి డబ్బా? చూడు మీరా లేకుండా పారాసిటలో మనం వాడేది. ఇది లిక్విడ్ ఒకటి, కోకోనట్ ఆయిల్ ఒకటి. 150 రూపాయలు అది. ఇదే 75 ఏముంది కదా. లేదు 155 ఏదో ఉంది దాని మీద ఎంఆర్పి. నేను ఇంటికి వచ్చినా గుర్తొచ్చా. ఏమ్మా ఆ ఫిల్టర్ నీళ్ళు ఎత్తుకొచ్చుకో మరి. క్యాన్ ఇచ్చేస్తే సో ఫ్రెండ్స్ నేను తెచ్చేస్తాను అనమాట. ఎందుకంటే అంతే, నాకు ఎందుకో దాహం తీరట్లేదు ఇంట్లో. ఉండేటేడే అరవద్దుమా ప్రైజ్. ఇవి కొంచెం అవి ఇవి బోర్ నీళ్ళు అవి కలుస్తాయి కదా, కొంచెం సప్పగా ఉంటాయి, అందుకని ఫిల్టర్ నీళ్ళు ఎత్తుకొస్తున్నాను లేండి. మినరల్ వాటర్ తీసుకొని పోతుందరా. పాపకి బాడీ వైప్స్ ఉన్నాయి, బేబీ వైప్స్ ఉండాలి. అవి డైపర్లు అయితే లేవు. సో ట్రై చేస్తా ఫ్రెండ్స్. ఏమన్నా కొంచెం అంత పైసలు మీకు ఇచ్చేస్తాను. బండలు దిక్తావు వదినా. ప్రశస్త వాళ్ళు పోయిన వెంటనే మేము ఫస్ట్ చేసేది ఏమంటే ఫస్ట్ బండలు దిక్కొని వస్తామన్నమాట. తర్వాత ఏమన్నా అంట్లుంటే బయట వేసి మిగతా పనులు అన్నీ స్టార్ట్ చేసుకుంటాను. బట్టలు ఉతకడమో లేకపోతే చిన్న పాపకు స్నానం చేపించడమో. చిన్న పాప ఇంకా పాలు తాగేసి పండుకునింది అనమాట. ఇంకా లేచే లోపల అయితే నీళ్ళు కాబట్టి అన్నీ రెడీ పెట్టేస్తే పాలు ఇచ్చి మళ్ళీ స్నానం చేపిస్తే పండుకుంటుంది. ఇప్పుడు పండుకునేది ప్రస్తుతానికైతే బాగా పండుకునేది. పిల్లలు ఉన్న ఇంట్లోన డైలీ రోజు కడుక్కుంటేనే బాగుంటుంది అనమాట. ఎందుకంటే కింద పడింది ముట్టుకోవడం అట్లా చేస్తారు కదా. బండ్లు నీటికి కడుక్కుంటే ఏముండదు. అయినా మనం ఇంతమంది పిల్లలు ఉన్న ఇల్లు మీద ఎంత నీట్గా పెట్టుకుని ఉంటారు అంటారు ప్రతి ఒక్కరు. ఇంకోటి ఎక్కడెక్కడే ఉండి చేసుకునే ఓపిక లేకున్నప్పుడు ఇంకెక్కడెక్కడే వారేసిద్దాం కదా, ఆ రోజే ఇంటికి ఎవరన్నా ఒకరు వస్తారనమాట, చుట్టాలు కానీ అట్లా. మాకే అనిపిస్తుంది రోజు టైం చేసుకుంటుంటే ఈ రోజు ఎందుకు ఇట్లా అని. అందుకనేసి ఎవరు రాకపోని ఈ టైం కల్లా నీట్గా ఇల్లంతా నీట్గా సర్దేసుకొని బండలు చూసుకున్న తర్వాతే వేరే పని స్టార్ట్ చేసుకుంటాం అనమాట. పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకా ప్రైజమ్మకైతే వాళ్ళ ఆయన కొనిచ్చుకొని ఊపు చేసినాడు. ఇంకా రేపు మండే నుంచి అయితే ఇంకా ప్రశస్త వాళ్ళు ఎంబడైతే ప్రైజ్ని కూడా పంపించాలన్నమాట. ప్రైజ్ అనలో ప్రైజ్ ఏంటరా, బండలు తుడుస్తాము అట్లాంటిది ఏం లేదు, రావడము తొక్కడమే. ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందని మేకప్ చేస్తావు చెప్పు. కాదు ప్రైజ్ అడిగిపోతాను కరెక్ట్ చెప్పు. ఎక్కడికి పోవు, ఇంట్లోనే ఉంటావు, ఎందుకు నీకు మేకప్ అనవసరం. ఫస్ట్ పౌడర్ కొడతానుండమ్మా నీకు. ఏదో మస్కారా నాకే తెలియదు. ఏడు మాది ఇది ఏడుది ఏడాడు కొట్టాల. అది ఐలైనరా మస్కారా అంటారు కదా దాన్ని. అయ్యో సోమవారం నుంచి అయితే నువ్వు ఫిక్స్ చూడమ్మా. ఇంకా పౌడర్లేమ్మా, ఫేస్ పౌడర్లే అమ్మా అది. నువ్వు పోతావా లేదా స్కూల్కి? నువ్వు అదేదో సిమెంట్ వర్క్ లాగా చేయొద్దు, కొంచెం మంచిగా చెయ్యి. నీట్గా కొడతాను మరి. నాతో ఇట్లు కొట్టించుకుంటారు, అత్తతోనైతే బాగా కొట్టించుకుంటారు మరి వాళ్ళ అత్తతోన. కళ్ళు పోతా జాగ్రత్త. నువ్వు అనుకోవద్దులే ప్రైజ్. చూడి నన్ను చేసేది చేస్తాను కదా, నీళ్ళుగా లేదని పాపకు నీళ్ళు పోసినారు కదా. పాపకు నీళ్ళు పోసి తొట్టులో చేసేమా ఊపుతుంటే ఏమన్నా రెడీ చేయమా, పౌడర్ కొట్టుకురా, కాటికి పెట్టుకురా అంటుంటే
ఇంకా మా అత్త అయితే అవ్వకైతే తలదూతుంది అనమాట కొబ్బరి నూనె అంటించి. నూనె అయిపోయిండే, ఇంకా పొద్దున పోయి ప్రతాప్ తీసుకొచ్చి ఇస్తే ఇప్పుడు అంటిస్తున్నది అనమాట. కళ్ళకే కొట్టాలా? ఇట్లా కళ్ళు పెట్టుకుంటారు కదా, కళ్ళకు కొడతారా దీన్ని? కళ్ళు కొట్టు అత్తు కొడుతుంది అంటే చూడి. కళ్ళే కనిపెట్టాను. ఇట్లా అమ్మ నా కళ్ళు కొట్టి కదులుతుంది, నాకు భయం అవుతుంది. ఇప్పుడు బొట్టు పెట్టుకోమని లేదంట ఇట్లా కొట్టాలంటే ఇట్లా, మరి ఇట్లా చెప్తుంటది ఇట్లా ఇట్లా అని. ఏదో పాత సినిమాలో హీరోయిన్ ఉంటుంది చూడు, సైడ్లకి అదే నాకు రాదే. కళ్ళలోకానికి వచ్చారా నువ్వు? ఏదిలే నన్ను తిక్కుదే. నువ్వు తిక్కదో మంచిదని కాదు. చాలు బాగా కొట్టింది చాలు. ఇక్కడ ఇక్కడ తిప్పుతాలే. కాదు సోమవారం స్కూల్కి పోవాలి డాడీ, నువ్వు బ్యాగ్ తగిలించుకొని పౌడర్ కొట్టుకొని బాగా రాయాల, ఏ బి అని రాయాలి చూడు. అందరూ అంటుంటారు ఏమమ్మా మొన్నైతే నీ కూతురు 2 రోజులు స్కూల్ పోయి వాళ్ళ నాన్న ఈరోజు బ్యాగ్ తగిలించుకొని ఎక్కించుకొని పోయి ఇంటికి వరకు వచ్చాడంటే, లేదు వదినా సారీ చెప్పే సోమవారం నుంచి పంపించండి అని. లేదు అంతకు ముందు ముసళ్ళ పండుగ అని కొంచెం ఈరోజు ఫ్రీ ఇస్తున్నాము, సోమవారం నుంచి మాత్రము చాలా స్ట్రైట్. తన కొత్త బ్యాగ్, కొత్త షూస్. చెప్పు నేను స్కూల్కి పోతాను అందరికి బాయ్ అని చెప్పు. అందరు స్కూల్కి పోతాను నేను. కాదమ్మా, నేను సోమవారం నుండి స్కూల్కి డైలీ వెళ్తానని చెప్పు డాడీ. చెప్పు డాడీ. హాలిడేస్ ఉన్నాయి మధ్యలో. చెప్పు డాడీ. ఎప్పటి నుంచి? మండే నుంచి అను గట్టి చెప్పాలా. సోమవారం నుండి వెళ్తా అంతే. కంటిన్యూగా ఉంటుంది అనమాట, మధ్యలో స్పీడ్ బ్రేకర్లు అవి లేవు. సో నెక్స్ట్ మంత్ నుంచి ఫ్రెష్గా స్టార్ట్ చేసేస్తాం. ఇంటికాడే అట్లా అనద్దమ్మా. ఇవి వచ్చేసి ప్రతాప్ మొన్న విసనకాడలు అయితే తీసుకొచ్చాడు అనమాట. ఇవి అంటే మా నాన్న పైన పడుకుంటాడు కదా, పైన కొంచెం పడుకుంటాడు కదా, దోమలు కొడతాయి, ఇట్లా ఇట్లా జోపుకునొచ్చు. ఇంకోటి కరెంటు, ఈ వర్షాకాలం కరెంటు సరిగా ఉండదన్నమాట. చిన్న పాపకి ఇక్కడ మాకు పండుకుంటాం కదా, దోమలు ఫుల్ కొడతాయి అనేసి ఇది బట్ట అంతా కట్ చేసి ప్రతాప్ నేను కుడుతుంది. దీనికి కూడా అట్లే కుట్టాలి సేమ్. మా నాన్నకి కుట్టేస్తారు దారము సూది ఇచ్చేసి. ఫ్రీ ఉంటాం కదా, నేను గట్ల కూర్చున్నప్పుడు కుట్టచ్చులే. సో ఇదే మొత్తానికి ఈరోజు వీడియో అయితే. అది జెండా కాదు మా విషయం సార్ అనకూడదు అట్లా. సో ఇంకా అంటే అప్పుడు ఉండేవన్నమాట నాకు తెలిసి. అప్పుడు మా అవ్వ ఉంది కదా, అప్పుడు చిన్నప్పుడు మా అవ్వ ఇంట్లోకి వెళ్తే ఇట్లాంటి 4 ఉండే. సో మా తాత ఇట్లా 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 చూపుకునేవాడు. సో అంటే అనిపించింది తీసుకుందామని అనిపించింది అనమాట, అందుకోసం తీసుకున్నాను. కరెంట్ పోయినప్పుడు కానీ పిల్లలు కొంచెం అదేదో టవర్లతో కానీ చున్నీలతో కానీ ఇట్లా అంటే అది మూతి తగిలి ఇబ్బంది పడతారని చెప్పేసి సరే చూద్దాము, ఒక 2 ఉంటే బాగుంటుందని చెప్పేసి తీసుకొచ్చేసాను. సో ఆ రోజులు గుర్తొచ్చాయి అనమాట మొత్తానికి. ప్రైజ్ చేసుకుని కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కోళ్ళు ఆడికి వెళ్ళారు అందరూ చెప్పు. అక్కోళ్ళు ఆడికి వెళ్ళారు? అక్కోళ్ళు స్కూల్కి వెళ్ళారు. సో మొత్తానికి అరే ఏంద్రి ఏంది మాది తొండ. సో మొత్తానికి ఇదే మొత్తానికి ఫ్రెండ్స్ ఓకేనా. సో ఇంకా ఈరోజు అయితే అంతా ఇలా జరిగిపోయింది. మా సంబరాలు, కొత్త బ్యాగులు, మా ప్రైజ్ స్కూలు జాయిన్ అవ్వడం చాలా 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 హ్యాపీగా ఉంది మొత్తానికి అయితే. సో ఓకేనా, తను సోమవారం నుంచి తన స్కూల్ కంటిన్యూ చేస్తుంది. సోమవారం నుంచి ఓకే కదా, కొత్త బ్యాగు కొత్త షూస్ అన్నీ వేసుకుని వెళ్తావు కదా అక్కలతో పాటు. చేయి అట్లా పెట్టుకోకూడదు అది. సో ఇదే మొత్తానికి సరేనా. ఇంకా మా చిన్న సోఫా కొనుక్కోవడం చాలా హ్యాపీ. సో మొత్తానికి అన్నీ హ్యాపీ. సో ఇంకా చాలామంది అన్నారు కదా, సో సోఫా కొనుక్కునే బదులు మీ నాన్న ఫ్రీగా ఉంటుంది కదా అని. చిన్నది అబ్బా, చాలా చిన్నది, నాకు 2 feet అంతే. పడుకుంటే కూడా మా నాన్నకి అంటే ఇంట్లో వాతావరణం పడదు, ఏదైనా బయట ఉండాలి, బయట పడుకోవాలి, బయట గాలి తగలాలి అంటాడు అనమాట. సో అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. సో అది కూడా చిన్నదే కదా. సో పెద్ద ఏం కొనుక్కోవడానికి పెద్ద ఇల్లు కాదు, ఉన్నది 1 సెంట్ ఇల్లు అంతే తప్ప ఏం మనం ఎక్కువ కొనుక్కోవాలంటే కూడా మనతో కాదు. అదే అబ్బా మొత్తానికి తన వర్షం వచ్చినా ఏదో వచ్చినా ఇంట్లోకి వచ్చి అడ్జస్ట్ అవుతారులేండి. ఆ సోఫా మీద ఒకరు పడుకున్నా కానీ. సో తను అంటాడు అమ్మ వద్దులే అమ్మ, చిన్నపిల్లలు ఎట్లంటే పడుకుంటుంటారు, ఎక్కువ ప్లేస్ కావాలి వాళ్ళకి, నేను నేనైనా అడ్జస్ట్ అవుతానులే, పిల్లలే ఫ్రీగా పడుకుని అంటాడు అనమాట. సో మొత్తానికి ఇది ఈరోజు వీడియో అయితే. ఖచ్చితంగా నచ్చినట్లయితే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, చెప్పు కామెంట్ చేయండి. సో మా ప్రైజ్ తరఫున ఎవరో సబ్స్క్రైబ్ చేస్తారో చేయండి అబ్బా. మంచి వీడియోతో మంచి లాగ్తో నెక్స్ట్ టైం కలుసుకుందాం ఫ్రెండ్స్. అందరికీ బాయ్ చెప్పు గట్టిగా. బాయ్ ఫ్రెండ్స్, అందరికీ బాయ్.